హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. నీ ప్రేమ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను పార్ట్ 1. హాయ్ మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి వెళ్దామా? ఇద్దరి తలరాతలు ముడిపడితే ఏదో ఒక రోజు విధి వారిని తప్పక కలుపుతుందని అంటారు. కానీ కిరణ్, మధు విషయంలో విధి ఆడిన ఆట వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ద్వేషంతో మొదలైన వారి ప్రేమ కథ నందిని జ్ఞాపకాల నుండి తప్పించుకొని నిజమైన ప్రేమగా కనుక్కుంటాడా? తెలుసుకోవడానికి నా స్టోరీని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది నా శ్రీరామ నవమికి వచ్చే కొత్త స్టోరీ. గాయత్రి నివాస్లోని ఆలయంలో పురోహితుడు దుర్గాదేవి ముందు నిలబడి ఆమెకు ప్రార్థిస్తున్నాడు. అతని పక్కనే క్రీమ్ రంగ్ పట్టుచీర ధరించిన గాయత్రీదేవి చప్పట్లు కొడుతూ హారతి తీసుకుంటుంది. మెడలో ఖరీదైన ముత్యాల హారం, చెవులలో ముత్యాల పువ్వులు ధరించిన గాయత్రీదేవిని చూసి అంతకంటే ఎక్కువగా ఆనందింపచేసేవారు ఎవరూ లేరు. ఆమె ఒక ప్రముఖ కుటుంబానికి చెందినది. ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఆమె ఇంటి పని వాళ్ళందరూ చేతులు జోడించి ఆమె వెనక నిలబడి ఉన్నారు. గాయత్రీదేవి దృష్టి తన ఇంటి గుమ్మం మీదే ఉంది. ఎవరో వస్తారేమో అని ఎదురు చూస్తున్నట్లుగా ఆమె పదే పదే అటువైపు చూస్తూ ఉంటుంది. హారతి ముగిసిన వెంటనే పురోహితుడు గాయత్రీదేవికి హారతిస్తూ, గాయత్రీదేవి, ఈ రోజు మీ కుమార్తె మధు వచ్చిందా అని అడిగాడు. గాయత్రి హారతి తీసుకుంటూ, పండిట్, మధు ఇంకా రాలేదు అని మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఆమె ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వస్తుంది. కానీ ఈ రోజు హారతి ఇచ్చిన తరువాత కూడా ఇంకా రాలేదు. ఏదో సమస్య ఉండాలి, లేకపోతే ఆమె ఎప్పుడు ఆలస్యం చెయ్యదు అని అంటుంది. అలా చెప్పి ఆమె తన సేవకుడైన రమేష్ వైపు తిరిగి, రమేష్, మధును పిలిచి, ఆమె ఇంకా ఎందుకు రాలేదు అడుగు అని అంటుంది. సరే అని చెప్పి రమేష్ వెంటనే వెళ్ళిపోయాడు. బాధపడిన గాయత్రి హాల్లోని పెద్ద సోఫాలో కూర్చుంటుంది. దగ్గరలో నిలబడి ఉన్న వారి పని మనిషి సీమ, అమ్మమ్మ, మీకు అల్పాహారం తయారు చేయనా అని అడుగుతుంది. గాయత్రి సమాధానం చెప్పకుండా సోఫా దగ్గర బల్లాపై ఉన్న ఫోన్ తీసుకొని ఒక నెంబర్ డయల్ చేయడం ప్రారంభించింది. అవతలి వైపు గంట మోగుతుంది. కానీ ఎవరు సమాధానం ఇవ్వడం లేదు. ఆమె మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఈసారి ఎవరు ఫోన్ ఎత్తలేదు. విసుగు చెందిన గాయత్రి టేబుల్ పై ఫోన్ పెట్టింది. దగ్గరలోని నిలబడి ఉన్న సీమ మళ్ళీ అడిగింది, అమ్మమ్మ, మీరు కూడా మందులు వేసుకోవాలి. నేను మీకు అల్పాహారం తయారు చేస్తాను. గాయత్రి కోపంగా, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు అని అంటుంది. నీకెందుకు ఆకలిగా లేదు? ఈ మాట విని గాయత్రీదేవి తలుపు వైపు చూసింది. అక్కడ పొట్టి పసుపు 23 లేదా 24 ఏళ్ల అమ్మాయి నిలబడి ఉంది. ఆమె మెడలో ఆకుపచ్చ దుప్పట ఉంది. తెల్లని ఛాయ కాటుకతో మెరుస్తున్న నల్లని కళ్ళు, పొడవాటి జడ ఆమె కుడి భుజం మీద వేలాడుతుంది. ఆమె గులాబీ పెదవులపై లేత గులాబీ రంగు లిప్స్టిక్ ఉంది. ఒక జుట్టు పాయ ఆమె పెదాలపై పడి ఆమె అందాన్ని మరింతగా పెంచింది. ఆమె భుజం మీద ఒక సంచి వేసుకొని చేతిలో చెప్పులు పట్టుకొని ఉంది. గాయత్రి ఆమెను చూసి మధు అని పిలిచింది. మధు తన చెప్పులతో తలుపుకు కొట్టి లోపలికి వచ్చింది. ఆమె గాయత్రి పాదాలను తాకి, శుభోదయం అమ్మమ్మ అని పలకరించింది. గాయత్రి నవ్వి మధు తల నిమిరి, శుభోదయం బేట అని చెప్తుంది. చేతిలో ఈ చెప్పులు పట్టుకుని, ఎందుకు నిలబడ్డావు? ఈ రోజు ఎందుకు ఇంత ఆలస్యమైంది అని సోఫాలో నుంచి లేచి అడుగుతుంది. మధు నవ్వి అమాయకంగా ఇలా జవాబు ఇచ్చింది. విషయం ఏమిటంటే అమ్మమ్మ, నేను ఈరోజు బస్ మిస్ అయ్యాను. అందుకే ఇక్కడి దాకా నడిచి రావాల్సి వచ్చింది. ఇక నా చెప్పులు కూడా దారిలో తెగిపోయాయి అని చెప్తుంది. గాయత్రి కిందకు వంగి మధు చెప్పులను చూసి, అబ్బా, ఇవి పూర్తిగా తెగిపోయాయి. దారిలోనే వాటిని చెత్త బుట్టలో పడేయాల్సింది. అసలు ఎందుకు తెచ్చావు?
ఆటో రిక్షాలో రావచ్చు కదా అని అంటుంది. మధు నవ్వుతూ తన బ్యాగును సోఫాపై పెట్టి వంటగది వైపు వెళుతూ, అమ్మమ్మ, నా చెప్పులు అంతగా పాడవలేదు. తిరిగి వచ్చేటప్పుడు వాటిని బాగు చేయించుకుంటాను అని అంటుంది. మధు వంటగదిలోని వాషిబేసిన్ దగ్గర ఉన్న సబ్బుతో చేతులు కడుక్కొని ఫ్రిడ్జ్ నుండి ఒక చిలగడ దుంపను తీసుకొని హాల్లోకి తిరిగి వచ్చింది. ఆమె చిలగడ దుంపలను పల్లాపై పెట్టి నేలపై కూర్చొని వాటిని తొక్కు తీయడం మొదలుపెట్టింది. సోఫాలో కూర్చున్న గాయత్రి మధు వైపు చూస్తూ నవ్వుతుంది. మధు, దుంపలు తొక్కు తీసుకో అంటుంది. అవును అమ్మమ్మ, ఇది చాలా తప్పు. నేను కొంచెం ఆలస్యం చేస్తే నువ్వు అల్పాహారం చేసి ఉండాల్సింది. నువ్వు మందులు కూడా వేసుకోవాలి. నిన్ను చూసుకోవడం నా బాధ్యత అని నీకు తెలుసు కదా. నీకు రక్తపోటు, షుగరు 1% పెరిగినా నేను నా ఉద్యోగం కోల్పోతాను. సరిగ్గా అప్పుడే సీమ చేతిలో టీ అక్కడికి వచ్చి, టీ తాగు మధు అని చెప్తుంది. టీ. మధు ఆశ్చర్యంగా సీమ వైపు చూడడం మొదలుపెట్టింది. ఇది చూసిన గాయత్రి వెంటనే ఏంటిది అని అడుగుతుంది. బేబీ, నువ్వు ఇంత దూరం నడిచి వచ్చావు. ఇలాంటిది తాగితే నీకు అలసట పోతుంది. కానీ నేను ఇప్పటికే ఇంట్లో టీ తాగాను అమ్మమ్మ. కాబట్టి సీమ, దయచేసి ఈ టీని తాగు అని మధు సీమ వైపు చూస్తూ అంటుంది. గాయత్రి నవ్వి, నువ్వు ఇంటి నుండి టీ అల్పాహారం తెస్తావని మాకు బాగా తెలుసు. కానీ మా కోసం ఈ టీ కూడా తాగాలని నీకు అర్థమైందా అని అంటుంది. మధు నవ్వి, అవును అమ్మమ్మ, నాకు అర్థమైంది అని చెప్పింది. మధు నవ్వుతుంటే సీమ కూడా నవ్వుతుంది. అయినా మీరు ఆటోలో కాకుండా నడిచేందుకు వచ్చారు, మాకు చెప్పలేదు కదా అని సీమ అడుగుతుంది. గాయత్రి వార్తాపత్రికను తీసుకొని చదువుతుంది. మధు ఒక కప్పు టీ తీసుకొని సోఫాలో కూర్చొని, అమ్మమ్మ, మీ గురించి నాకేమీ తెలియదు. మీ ఆటో డ్రైవర్లు చాలా దోపిడీదారులు. కేవలం 4 అడుగులకే 100 రూపాయలు తీసుకుంటారు అని అంటుంది. ఇది విని గాయత్రి నవ్వి, ఇక ఏమి చెప్పకు బంగారం. నువ్వు ఇంత దూరం ఎందుకు నడిచావో నాకు అర్థమైంది అని అంటుంది. మధు కూడా నవ్వుతూ చెప్పింది. ఆమె త్వరగా తన టీ ముగించి గాయత్రితో, అమ్మమ్మ, 10 నిమిషాల్లో మీకు అల్పాహారం సిద్ధమవుతుంది. నేను ఇప్పుడే తయారు చేస్తాను అని అంటుంది. అలా చెప్పి మధు ఒక చేతిలో టీ కప్పు, మరో చేతిలో పళ్ళెం పట్టుకొని వంటగది వైపు వెళ్ళింది. ఆమె వెళ్ళడం చూసి గాయత్రి నవ్వి, పిచ్చి పిల్ల అని అంటుంది. సరిగ్గా అప్పుడే గాయత్రి మొబైల్ ఫోన్ మోగడం మొదలైంది. స్క్రీన్ పై రోహిత్ అని రాసి ఉండటం చూసి ఆమె చాలా సంతోషపడింది. ఆమె చిరునవ్వుతో కాల్ అందుకొని రోహిత్ అని పలికింది. శుభోదయం అమ్మమ్మ, ఎలా ఉన్నారు అని రోహిత్ అవతలి వైపు నుండి అడిగాడు. గాయత్రి నవ్వి బల్ల మీద ఉన్న రోహిత్ ఫోటో వైపు చూస్తూ, నేను పూర్తిగా బాగున్నాను. మీరు వచ్చి మమ్మల్ని చూస్తే మాకు మందులు కూడా అవసరం ఉండదు అని అంటుంది. రోహిత్ కారు నడుపుతూ, నేను రాను అమ్మమ్మ, ఎందుకంటే నేను భారతదేశానికి రాగానే నీకు నా పిల్లి పచ్చి పడుతుంది. నువ్వు ప్రపంచం అంతటా నా ముందు పెడతావు. కానీ ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అన్నాడు. గాయత్రి ఆ ఫోటోను మళ్ళీ టేబుల్ మీద పెట్టి, ఈసారి నేను నీ పెళ్లి గురించి ఏమీ మాట్లాడను అని చెప్తుంది. ఇది విని రోహిత్ ఆశ్చర్యపోయి తన కార్కు బ్రేకులు గట్టిగా వేశాడు. ఒక్క క్షణం ఆలోచించి అతను గాయత్రిని మళ్ళీ అడిగాడు. అమ్మమ్మ, మీకు ఒంట్లో బాగోలేదా? మీకు ఈ పిచ్చి వాగుడు ఏం మాట్లాడుతున్నో? ఇది విని గాయత్రి పగలబడి నవ్వింది. రోహిత్ మళ్ళీ అన్నాడు, అమ్మమ్మ, నువ్వు నిజంగా నా పెళ్లి గురించి మాట్లాడవా చెప్పు అని అడగగా, నేను ఏం చెప్పను బాబు అని గాయత్రి నవ్వుతూ అంటుంది. రోహిత్ కూడా నవ్వి, సరే అమ్మమ్మ, వస్తాను అని చెప్పాడు. ఏమిటి అని గాయత్రి ఆనందంతో కేకలు వేస్తూ పైకి ఎగిరింది. ఆమె కేక విని మధు, మిగతా పని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మధు గాయత్రి భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది అమ్మమ్మ అని అడిగింది. గాయత్రి సమాధానం ఇవ్వలేదు. కానీ ఫోన్ అవతలి వైపు నుండి రోహిత్,
అవును అమ్మమ్మ, నేను వస్తున్నాను. మనందరం త్వరలోనే ఇండియాలో కలుసుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇది విన్న గాయత్రి ఆనందంతో ఉప్పొంగిపోయింది. రోహిత్, అమ్మమ్మని వెనక నుండి వస్తున్న ఆ గొంతు నిన్ను చూసుకునే మధు అనే అమ్మాయి కదా. ఈ మధ్య రోజంతా నువ్వు ఎవరి పేరు జపిస్తూ ఉంటావు అని అడిగాడు. అవును అని మధు వైపు చూసి నవ్వుతూ అంటుంది గాయత్రి. మధు కూడా గాయత్రి వైపు చూసి నవ్వింది. రోహిత్, అమ్మమ్మ, నేను ఫోన్ పెట్టేశాను. నేను భారతదేశానికి తిరిగి రావడానికి సామాన్లు సర్దుకోవాలి. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. బాయ్ బాబు అని చెప్పి గాయత్రి కూడా కాల్ కట్ చేసి రమేష్తో, రమేష్, అందరి గదులు శుభ్రం చేయి. మన కుటుంబం తిరిగి వస్తుంది. మన రోహిత్ వస్తున్నాడు. ఇది మీ పని వాళ్ళందరూ ఆనందంతో ఒప్పింగిపోతారు. అవును అమ్మమ్మ, నేను వెంటనే చేస్తాను అని చెప్పి రమేష్ వెళ్ళిపోగా మిగిలిన పని వాళ్ళు తన పనిలో తాను చేసుకుంటూ పోతున్నారు. మధు గాయత్రి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, మీ కుటుంబం వస్తున్నారా అని అడిగింది. అవును, నా మనవడు రోహిత్, మనవరాలు సాహితీ పాటు నా కొడుకు, కోడలు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇల్లంతా మళ్ళీ ఆనందంతో నిండిపోతుందని గాయత్రి భావోద్వేగంతో సోఫాలో కూర్చుంటుంది. 8 నెలల తరువాత మనం మన పిల్లలను చూస్తున్నాం. వారు మనము కళ్ళ ముందు ఉంటారు. మధు, మాతో పాటు గణేష్ గుడికి వస్తావా అని అడుగుతుంది. మేము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని గాయత్రి మధు వైపు చూస్తూ అడిగింది. మధు ఆమె మోకాళ్ళ మీద దగ్గర కూర్చొని నవ్వుతూ అంటుంది, నేను తప్పకుండా వస్తాను అమ్మమ్మ. కానీ ముందు మీరు అల్పాహారం చెయ్యండి. తర్వాత మీరు మందులు కూడా వేసుకోవాలి. ఆ తరువాత మనిద్దరం గుడికి వెళ్దాం, సరేనా అని చెప్పగానే గాయత్రి తల ఊపింది. మధు నవ్వుతూ లేచి వంటగదిలోకి వెళ్ళింది. అల్పాహారం తయారు చేస్తున్న మధును చూసి గాయత్రి మనసులో ఇప్పుడు నీతో మాట్లాడడం అని అనుకుంది. రోహిత్ పెళ్లి గురించి మాట్లాడొద్దు, ఎందుకంటే ఇప్పుడు నువ్వే వచ్చి మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని నాకు చెబుతావు అని ఇలా అనుకుంటూ ఆమె మధు ముఖాన్ని ప్రేమగా చూసింది. మధు మాత్రం ఆమె వైపు చూడకుండా ఆమె కోసం అల్పాహారం తయారు చేస్తుంది. గాయత్రి మనసులో అనుకుంది, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నిన్ను రోహిత్కు పెళ్లి కూతురిని చెయ్యాలని నేను కలలు కంటున్నా. ఈ కల త్వరలోనే నిజమవుతుందని నా మనసు చెబుతుంది. రోహిత్ నిన్ను కలిసినప్పుడు నువ్వు రోహిత్ మనసును గెలుచుకున్నట్లయితే అతని మనసు కూడా గెలుచుకుంటావు. గత 6 నెలలో ఈ పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నానని భావన నాకు ఒక్కసారికి కూడా కలగనివ్వలేదు. కాబట్టి ఇప్పుడు నిన్ను ఈ ఇల్లు వదిలి వెళ్ళనివ్వం అని అనుకుంటుంది. ఉప్మా తయారవ్వగానే మధు గ్యాస్ ఆపేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చేత్తో పట్టుకొని వస్తుంది. ఆ తరువాత జ్యూస్ జగ్గు తీసుకొని గ్లాసులో పోయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగడం మొదలయింది. ఆ నెంబర్ చూసి ఆమె చాలా సంతోషపడింది. ఆమె జగ్గు కింద పెట్టి ప్లాట్ఫామ్ పై ఉన్న తన కీబోర్డ్ ఫోన్ తీసుకొని కాల్ అందుకుంది. అప్పుడు అమ్మ అని మాట్లాడుతుంది. నేను నీ అమ్మని కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాను, నన్ను అమ్మ అని పిలవకు అని అంటుంది. ఇది విన్న మధు గొంతు మోగబోతుంది. ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైపోయింది. విచారంగా క్షమించండి, నేను తప్పు చేశాను అని అంటుంది. ఆమె కోపంగా, రేపు మీ నాన్నగారిని వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అలాగే రేపు విరాన్ కాలేజీ ఫీజు కూడా కట్టాలి అని చెప్పగానే, అవును నాకు గుర్తుంది, కంగారు పడకండి, ఈ రోజు నెల 1వ తేదీ, నేను డబ్బులు తెస్తాను అని మధు బదిలిచ్చింది. ఇది వినగానే ఆర్తి ఫోన్ పెట్టేసింది. మధు విచారంగా, నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అని అనుకున్నాను. అందుకే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశావని నేను అనుకుంటున్నా అని అనుకుంటుంది. కానీ ఆ ఆలోచనతో మధు ఇంకా మరింత విచారంగా మారింది. కానీ మధు వెంటనే ట్రే తీసుకొని గాయత్రి గదిలోకి వెళ్ళిపోయింది. గాయత్రి మంచం మీద కూర్చొని ఏదో వెతుకుతుంది. మధు ట్రే మంచం మీద పెట్టి తీసుకొని అల్పాహారం అని చెప్తుంది.
గాయత్రి మధు వైపు చిరునవ్వుతో చూసి ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా మళ్ళీ పెట్టెలో ఏదో వెతకడం మొదలు పెట్టింది. మాకు నిశ్శబ్దంగా కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంది. గాయత్రి పెట్టెలో నుంచి ఒక పాత స్కార్ఫ్ బయటికి తీసి దాని వైపు చూస్తూ చిరునవ్వుతో, మధు, ఇది నా స్కార్ఫ్. నాకు పెళ్ళయి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇదే స్కార్ఫ్ నేను ధరించాను. ఇప్పుడు మా రోహిత్ పెళ్లి కూతురు కూడా ఇదే స్కార్ఫ్ ధరించి ఈ ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది విని మధు నవ్వింది. గాయత్రి ఆ స్కార్ఫ్ మధు తలపై కప్పింది. మధు ఆశ్చర్యంగా వారిపై చూస్తుంది. అమ్మమ్మ, నువ్వెందుకు ఇచ్చావు? ఆ మాటతో మధు మౌనంగా ఉండిపోయింది. గాయత్రి మధు తలని నిమురుతూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. మా కోడలు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో అని నేను అనుకున్నా అని అంటుంది. ఇది విని మధు మళ్ళీ నవ్వింది. ఆమె చేసిన అల్పాహారం గాయత్రికి అందిస్తూ, అమ్మమ్మ, ఇది తీసుకో అని చెప్తుంది. గాయత్రి మధు చేతిలో నుంచి జ్యూస్, అల్పాహారం తీసుకొని ఆమె వైపు చూడడం మొదలుపెట్టింది. మధు తన తల మీద ఉన్న స్కార్ఫ్ ను తీసి దానికి వాచ్ లాంటి తయారు చేసి తిరిగి పెట్టెలో పెట్టింది. గాయత్రి ఏం మాట్లాడకుండా మధుని చూస్తూ మొదలుపెట్టింది. మధు మంచం మీద నుండి లేచి పక్కన ఉన్న టేబుల్ తెరిచి అందులో నుంచి మందులు తీస్తూ ఇలా అంటుంది. అమ్మమ్మ, ఇప్పుడు నువ్వు త్వరగా అల్పాహారం చేసి మందులు వేసుకోవాలి. తర్వాత మనం గుడికి వెళ్దాం అని చెప్పి మధు ఆ టేబుల్ మూసివేసి తిరిగి వచ్చి గాయత్రి పక్కన కూర్చుంది. గాయత్రి జ్యూస్ గ్లాస్ ను ట్రే మీద పెట్టి గిన్నె తీసుకుని ఉప్మా తినడం మొదలు పెట్టింది. గాయత్రి ఒక స్పూన్ తినగానే ముఖం చిట్లించడం మొదలు పెట్టింది. ఇది చూసిన మధు వెంటనే ఇలా అంటుంది. అమ్మమ్మ, నువ్వు డాక్టర్ కాదు, నిన్ను ఉప్పు తినొద్దని చెప్పారు. అందుకే నేను ఉప్పు చాలా తక్కువగా వేశాను. సరిగ్గా అప్పుడే మధు ఫోన్ మోగింది. ఫోన్ గాయత్రితో, త్వరగా తిను, నీ అల్పాహారం చల్లారుతుంది అని అంటుంది. అలా చెప్పి కాల్ అందుకుంది. కానీ ఆమె హలో అవతలి వైపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రేమ అని గొంతు వినిపించింది. మధు ముఖంపై ఒక పెద్ద చిరునవ్వు విరిసింది. ఆమె ఇలా అంది. నా ప్రాణ స్నేహితురాలకి నా పుట్టినరోజని ఎప్పటికీ మర్చిపోదని నాకు తెలుసు. ధన్యవాదాలు. ఇది విన్న గాయత్రి మధు వైపు మధు, ఈ రోజు నీ పుట్టినరోజున బంగారం అని అడిగింది. మధు నవ్వి తలూపింది. ఫోన్ అవతలి వైపు నుండి మధు స్నేహితురాలు మీద ఇలా అంటుంది. రా, త్వరగా పని ముగించుకొని వచ్చి నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాను. నువ్వు నీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకోవు కాబట్టి ప్రతిసారి లాగే ఈసారి కూడా నీకోసం నేను ఒక ట్రీట్ సిద్ధం చేశాను. నీకోసం నేను కాలేజీకి కూడా వెళ్ళలేదు. ఈ రోజు మనం ముందుగా నీకు ఇష్టమైన ఫుడ్ తిందాం. ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి చెవు పువ్వులు కొందాం. ఆ తరువాత కచోరీ తిందాం అని చెప్పగానే మధు ముఖం చిట్లించి వద్దు అని చెప్తుంది. నువ్వు నన్ను ఒక్కసారైనా అడిగి ఉండొచ్చు కదా నేను రాలేదని. నీకు తెలుసు, ఒకవేళ అమ్మకి తెలిస్తే ఆమె చాలా కోప్పడుతుంది. మీ అమ్మ ఎప్పుడు నీ మీద కోపంగా ఉంటుంది. ఈ ఒక్కరోజే నాటకం ఆపు. ఎందుకు? నేను అప్పుడే అక్కడికి చేరుకుంటున్నాను. నీకు అర్థమవుతుందా అని మీరా కోపంగా అంటుంది. మీరా, నీకెందుకు అర్థం కావటం లేదు? నేను నిజంగా నీతో రాలేను అని మధు మీరాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. మధు అలా అనగానే గాయత్రి ఆమె చేతిలో నుంచి ఫోన్ తీసుకొని చెవి దగ్గర పట్టుకొని, నేను గాయత్రీదేవిని అని చెబుతుంది. మధు తప్పకుండా నీతో వస్తుంది అని చెప్పింది. కార్ నడుపుతూ, మీకు ధన్యవాదాలు అమ్మమ్మ అని అంటుంది. గాయత్రీదేవి లేచి నడుస్తూ, ఈరోజు మధు పుట్టినరోజు అని మాకెందుకు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలి. లేకపోతే ఆమె ఈరోజు పుట్టినరోజు చెప్పడం తెలిసేది కాదు. అమ్మమ్మ, మధుకి తన పుట్టినరోజు జరుపుకుంటున్నా ఇష్టం ఉండదు. అందుకే నేను ఏమి చెప్పలేదు. ఆమె తన కోసం ఎప్పుడు సమయం కేటాయించుకోదు. కానీ ఈ రోజు నేను ఆమె కోసం ఒక పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశాను. కనీసం ఈ రోజైనా అతను ఆమె జీవితాన్ని తన కోసం తాను జీవించుకోవడం చూడాలని నేను చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాను.
అని వేరే విచారంగా చెప్పింది. మధు వైపు అయితే సరే త్వరగా రా, ఈరోజు మేము మధుకి సెలవు ఇచ్చాము అని అంటుంది. మీరా ముఖంపై పెద్ద చిరునవ్వు వెలిగి ధన్యవాదాలు అమ్మమ్మ, నేను ఒక్క నిమిషంలో వస్తానని చెప్పింది. గాయత్రీదేవి ఫోన్ పెట్టేసింది. మధు తలని నిమురుతూ గాయత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పింది. దేవుడు నీ జీవితాన్ని సంతోషంతో నింపాలి, నిన్ను ప్రాణంగా ప్రేమించి అపురూపంగా చూసుకునే రాజకుమారుడు నీకు పంపాలి అని అంటుంది. మధు గాయత్రిని కౌగిలించుకొని ధన్యవాదాలు అమ్మమ్మ అని చెప్పింది. మేము ఇప్పుడే తిరిగి వస్తాను అని చెప్పి గాయత్రి గది నుండి బయటికి వెళ్ళింది. ఆమె వెళుతుండగా, నేను రాకుమారుడి గురించి కలలు కనను, నాకు చిన్న చిన్న కలలు ఉన్నాయి, వాటి ప్రకారమే నేను జీవించాలనుకుంటున్నాను, ఎప్పటికీ నిలవలేని కల గురించి నేను సంతోషపడను అని అనుకుంటుంది. మధు ఇదంతా ఆలోచిస్తూనే గాయత్రి తన చేతుల్లోకి ఒక బ్యాగ్ తీసుకుని వస్తుంది. మధు, ఇది తీసుకో, ఇది నీకు నేను ఇచ్చే పుట్టినరోజు కానుక అని చెప్తుంది. దీని అవసరం లేదు అమ్మమ్మ, మీ ఆశీర్వాదాలే నాకు చాలని మధు ప్రేమగా అంటుంది. గాయత్రి మధు తల నిమురుతూ, ఎందుకు అవసరం లేదు బంగారం, నేను నిన్ను నా మనవరాలిగా చూసుకుంటున్నాను, అందుకే నీ అమ్మమ్మ ఇచ్చే ఈ చిన్న బహుమతిని తీసుకోలేవా, అది మరి ఖరీదమైన బహుమతి కాదు, నీ కోసం ఒక చీర, దయచేసి బంగారం వద్దు అని చెప్పమాకు, నా సంతోషం కోసం దీన్ని తీసుకో అని అంటుంది. ధన్యవాదాలు అమ్మమ్మ అని చెప్పి మధు నవ్వుతూ ఆ బ్యాగ్ని తీసుకుంటుంది. మధు బ్యాగ్ను మంచం మీద పెట్టి బల్ల మీద ఉన్న నీళ్ల గ్లాసును మందులు తీసుకుని గాయత్రికి ఇచ్చింది. ఇది తీసుకో అమ్మమ్మ, నీ మందులు అని చెప్పింది. గాయత్రి మధు చేతిలో నుంచి మందులు తీసుకుని నోట్లో వేసుకుని నీళ్లు తాగడం మొదలు పెట్టింది. మధు ఆమె చేతిలో నుంచి నీళ్ల గ్లాస్ తీసుకొని మళ్ళీ బల్ల మీద పెట్టింది. అమ్మమ్మ, నేను వెళ్తే నువ్వు ఎవరితో గణేష్ గుడికి వెళ్తావు అని అడుగుతుంది. గాయత్రి మంచం మీద కూర్చొని, నేను నీతో గుడికి వస్తాను, కానీ ఈ రోజు కాదు, ఎల్లుండి, ఎందుకంటే ఎల్లుండి బుధవారం, బాబాను దర్శించుకోవడం శుభప్రదం, కాబట్టి నువ్వు నీ స్నేహితురాలితో సంతోషంగా వెళ్ళి నీ పుట్టినరోజు జరుపుకోవచ్చు అని చెప్తుంది. అలా చెబుతూనే గాయత్రి మంచం మీద నుండి మధుకి బహుమతిని తీసుకో అని ఇచ్చింది. మధు ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. నువ్వు నవ్వినప్పుడు చాలా ముద్దుగా కనిపిస్తావని గాయత్రి మళ్ళీ అంటుంది. మధు నవ్వి ఏమీ మాట్లాడకుండా వెళ్ళడాన్ని తిరిగి వెళ్ళిపోయింది. ఆమె దుప్పటి మీద ఉన్న గ్లాసును తీసి పగలగొట్టింది. మధు వెంటనే వెనక్కి తిరిగి అమాయకంగా అంది, నన్ను క్షమించండి అమ్మమ్మ అని అనగానే గాయత్రి నవ్వుతూ, ఈరోజు నువ్వు ఇంకా ఏమీ పగలగొట్టలేదా అని ఆలోచిస్తున్నాను, ఈ అద్భుతం ఎలా జరిగిందో అని మేమంతా ఆశ్చర్యంగా పోతున్నాము అని అంటుంది. మధు తల వంచుకోగా గాయత్రి మళ్ళీ వెళ్ళు అని చెప్పింది. ఈ గ్లాస్ కానీ నీ సెలవు డబ్బు కానీ నీ జీవితం నుండి నేను తొలగించను అని చెప్పగానే మధు నవ్వి వెళ్ళిపోయింది. గాయత్రి నవ్వడం మొదలుపెట్టింది. మధు తన సంచిని భుజానికి తగిలించుకొని విరిగిన చొప్పును చేత్తో పట్టుకుని గాయత్రి ఇంటి బయట వైపు పరిగెత్తింది. ఆమె కళ్ళు మీరా మీద పడ్డాయి. మీరా నల్ల జీన్స్ ఎర్ర టాప్ ధరించి ఉంది. తన కారుకు వెనకాల మధు రాక కోసం ఎదురు చూస్తూ తన వాచ్ చూసుకుంటుంది. నవ్వుతున్న మధును చూసి ఆమె వైపు పరిగెత్తి కౌగిలించుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పింది. మధు తన విరిగిన చెప్పులు కింద పడేసి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంది. మధు వెంటనే తన చెప్పులను తీసుకొని, ఈ రోజు దారిలో ఇవి విరిగిపోయాయి, దగ్గరలోనే చెప్పులు కుట్టించుకుంటా అని చెప్పింది. మనం వెళ్లే దారిలోనే వీటిని బాగు చేయించుకోవచ్చు అని చెప్పింది. ఇది విన్న తరువాత మీరా ఆమె చేతిలో నుంచి వాటిని తీసుకొని చూడసాగింది. ఆమె మధు వైపు కోపంగా చూసి, వాటిని దగ్గరలోని చెత్త బుట్టలో పడేయ్, లేకపోతే నువ్వు నా కోపానికి బలి అవుతావు అని అనగా, నేను వీటిని బాగు చేయాల్సింది అని చెప్పింది. నోరు ముయ్ మధు అని అంటుంది. మీరా మధు చేపట్టుకొని కార్ తలుపు తెరిచి, మధు నువ్వు ముందు సీట్లో కూర్చో అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే
మధు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. మీరా కారు ఒక చోట ఆపి మధుకి కొత్త చెప్పులు కొనిపించడం మొదలుపెట్టింది. ఆ తరువాత మధుని సంతోష పెట్టడానికి కొన్ని చోట్లకు తిప్పడం మొదలుపెట్టింది. మీరా మౌనంగా దేవుణ్ణి ప్రార్థించింది. మధు చాలా మంచిది. ఆమెను కలిసిన ప్రతి ఒక్కరూ ఆమెతో ప్రేమలో పడతారు. ఆమె కూడా మీతో అలాగే ప్రేమలో పడుతుంది. కాబట్టి మీరు ఆమె జీవితాన్ని ఎందుకు మార్చరు? మీరు ఉన్నప్పటికీ ఆమె చిన్ననాటి నుండి ఎన్నో బాధలు అనిపించింది. కానీ దయచేసి ఇప్పుడు ఆపండి. ఆమెను ఎంతో గౌరవించే వారిని ఆమె జీవితంలోకి పంపండి. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమెను గాఢంగా ప్రేమించాను. దయచేసి భోలేనాథ్ ఆమెకు ఒక రాకుమారిని పంపండి. సరిగ్గా అప్పుడే ఒక బాలుడు గుడికి వచ్చాడు. అప్పుడే మధు ఆ అబ్బాయిని గుడిలో చూసింది. అతడు చేతులు జోడించి గుడిలోకి ప్రవేశించినప్పుడు అతడు భోలేనాథ్ విగ్రహం ముందు కూర్చొని పురోహితులు చెప్పినట్లుగా అభిషేకం చేయడం ప్రారంభించాడు. మధు కళ్ళు తెరిచి ఆమె ముందు కేవలం ధోతి ధరించిన ఒక తెల్లని అబ్బాయి జ్యోతిర్లింగాలని పూజిస్తున్నాడు. ఆ బాలుడి వయసు సుమారు 26 ఉంటుంది. ఇతను పెద్ద మనిషిగా ఉన్నాడు. అందుకే గర్భగృహంలో కూర్చొని తన చేతులతో శివుడికి అభిషేకాలు చేస్తున్నాడు. అలాగే అనిపిస్తుంది అని మీరా కూడా ఆ అబ్బాయి వైపు చూస్తూ అంటుంది. సరిగ్గా అప్పుడే పూజ చేస్తున్న పురోహితులు ఆ అబ్బాయితో దేవునికి ఒక కొబ్బరికాయను సమర్పించు అని చెప్పాడు. ఆ అబ్బాయి తన పూజా సామాగ్రిలో కొబ్బరికాయ కోసం వెతికాడు. బహుశా సామాగ్రి అతని దగ్గర లేదు. అతని దగ్గర కొబ్బరికాయ లేదు. ఇది చూసిన మధు తన బుట్టలో నుంచి ఒక కొబ్బరికాయ తీసి పురోహితులు తీసుకో అని చెప్పింది. ఇది ఆయనకి ఇవ్వండి, లేకపోతే ఆయన పూజ అసంపూర్ణంగా ఉంటుందని చెప్పింది. నవ్వుతూ పండిత్ కొబ్బరికాయని తీసుకుని ఆ బాలుడికిచ్చి ఇది తీసుకో నాయనా అని చెప్పాడు. ఆ బాలుడు ఆశ్చర్యంగా ఆ పూజారి వైపు చూడగా వెంటనే కొబ్బరికాయని సమర్పించు, లేకపోతే నీ పూజ సంపూర్ణం అయితదని చెప్పాడు. ఆ బాలుడు కాసేపు ఆలోచించి ఆ తర్వాత కొబ్బరికాయని తీసుకొని మళ్ళీ పూజ చేయడం ప్రారంభించాడు. మధు తన బుట్టను పూజారి దగ్గర ఇచ్చి దేవుని ముందు చేతులు జోడించి నిలబడి బుట్టలోని వస్తువులను దేవునికి సమర్పించి వారందరూ చందనం పూసుకున్నారు. ఆ తరువాత ప్రసాదాన్ని బుట్టలో పెట్టి మధు తిరిగి ఇచ్చారు. మధు ఆ బాలుడి వైపు చూస్తూ ముందుకు నడిచింది. ఆ బాలుడి పరిచయం ప్రేమగా మారుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.